హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాలతి. ఈరోజైతే పిల్లలకి ఏ రాపులు తాగిపించాలా అదైతే చూపిస్తున్నాను మీకు. ఆయుర్వేద షాప్కి వెళ్ళి పిల్లలకి కావాలి అన్ని రాపులు కావాలంటే ఇవన్నీ కలిపిసి ఇస్తారనమాట. దానిలో కొన్ని మనం పిల్లలకి పట్టాలి. కొన్ని దాంట్లోన ఇది పసుపు, దంపు పసుపు తెలుసు కదా మీకు. ఇది దంపు పసుపు, ఇది శొంఠి, ఇది వస. ఇది పిల్లలకి వేస్తే గలగల మాట్లాడతారనమాట. ఇది కరకాయ తెలుసు కదా అందరికీ. కరకాయ వేస్తే దగ్గు జలుబు రాదు. శొంఠి కూడా దగ్గు జలుబు రాదు. పసుపు కొమ్మ అంటే కడుపుకి వెళ్తే మంచిది, యాంటీబయాటిక్ కాబట్టి. ఇది ఒకటండి, ఇది ఏటో నాకు తెలియదు కానీ నిమ్మకాయ, ఎండు నిమ్మకాయలు ఆటపోయి అది 5 రకాలు తాగిపించాలి. ఇది వారంకి ఒకసారి పట్టాలన్నమాట. ఇప్పుడు ఆదివారం కానీ బుధవారం కానీ పట్టాలి. పట్టేసిన తర్వాత తలకి స్నానం చేయించాలి. రాపులు పట్టిన రోజు తలకి పిల్లలకి స్నానం చేయించాలి. తల్లిపాలు కానీ మన ఫార్ములా పాలతో కానీ ఒక ఉగ్గిని పట్టేస్తే చాలు అనమాట. అది ఎలా పట్టాలో నేను చూపిస్తున్నాను. షాప్లోనే ఇవన్నీ ఇస్తారండి. ఈ వేర్లేమో ఏం చేయాలంటే 7 నీళ్ళలో వేసి మరగబెట్టి పిల్లలకి స్నానానికి ఈ వేర్లు వేయాలి. ఇది ఇలా ఉంది చూడండి. నీటిలో వేసి మరగబెట్టామంటే పిల్లలకి పిల్లలు నులుసుకుంటారు చూడండి. అది నులుసుకోరనమాట, బాగుంటుంది. ఇటువంటివి 2 ఇస్తున్నారు. ఒకటి నీటిలో వేసి మరగబెట్టాలి, ఇంకొకటి ఏమో పిల్లల తల కింద పెట్టాలి. ఇది పెట్టుకుంటే పిల్లలు చాలా టైం ఇలా నులుసుకుంటారు చూడండి. అటువంటి నులుసుకోరు అనమాట. ఈ పెప్పళ్ళు ఇవన్నీ ఇస్తారనమాట. కానీ ఇవన్నీ దీంట్లో ఈ 5 రకాలు వేసి మన పిల్లలకి రాపు పట్టాలి. నీళ్ళు కూడా ఎలా మరగబెడతారో ఎప్పుడు స్టవ్ మీదే మరగబెట్టుకోవాలి. కరెంటు పొయ్యిలో గీజర్ గట్రా ఉంటాయి కదా, ఆ నీళ్ళు అయితే పోయకూడదు. మనం పొయ్యి మీద స్టవ్ మీదే పెట్టేసి మరగబెట్టుకోవాలి. ఏటేటి నీటిలోనే వేస్తానో అదైతే చూపిస్తాను. ఒక గిన్నె పాలు తీసుకోవాలన్నమాట. తల్లి పాలు కానీ లేకపోతే ఫార్ములా పాలు ఏదైనా ఉంటే అది తీసుకోవాలి. తీసుకొని ఇలా వేయాలి. కొద్దిగా వేసి తుంప పసుపు కొద్దిగా అరగొట్టాలి. శొంఠి కూడా ఒక 2-3 సార్లు అరగొట్టియాలి. ఇది కరకాయ. ఈ కరకాయ తర్వాత ఇది వస. ఏదేటో అంటారో తెలియదు నాకు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ 5 రకాలు అయిపోయాక ఇది తల్లిపాలలో ఇలా తీసేయాలి. చూస్తున్నారు కదా, ఇది పిల్లలకి తాగిపించాలన్నమాట. అంతే, ఆ ఒక్క బీటే కావాలి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.